అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. పెరుగులోని బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో అవసరం. గట్ బ్యాక్టీరియాను పెంపొందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెరుగు తినటం వల్ల శరీరంలోని వేడిని తరిమివేయవచ్చు. తద్వారా శరీరం త్వరగా చల్లబరుస్తుంది. పెరుగులోని కాల్షియం ముఖ్యంగా మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. హై బీపీ లాంటి సమస్యలతో బాధపడేవారు పెరుగు తినటం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తింటే మాత్రం ఆరోగ్యానికి హాని కల్పిస్తుంది. మరి పెరుగును వేటితో కలిపి తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. పాలతో పాటు పెరుగును కలిపి ఒకేసారి తీసుకోకూడదు. పాల నుంచి వచ్చే పెరుగు వచ్చినప్పటికీ రెండింటిని కలిపి తింటే డయేరియా సహా గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలుంది. చేపలు తిన్న వెంటనే పెరుగు తినకూడదని పెద్దలు సూచిస్తున్నారు. చేపలతో పాటు పెరుగు తింటే గ్యాస్, యాసిడిటీ సమస్యలు బాధిస్తాయి. పెరుగు అన్నంలో మామిడికాయను కలిపి తినకూడదు. ఇలా ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వలన కొందరిలో చర్మ సమస్యలు, అలర్జీ వస్తాయి. చాలామంది పెరుగన్నంలో ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు. పెరుగన్నం శరీరాన్ని చల్లబరిస్తే ఉల్లిపాయ వేడిని కలిగిస్తుంది. అయితే ఇలా రెండింటిని కలిపి తినటం వల్ల సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.